పరీక్షల సమయం దగ్గర పడుతుందంటే చాలు విద్యార్థులే కాదు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇది పరీక్షల సమయమే. ఎందుకంటే ఏకాగ్రతగా చదవడం వల్ల వాళ్ళు ఆందోళనకు గురవుతూ ఉంటారు. అంతేకాకుండా కంటి సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. నిద్ర లేకపోవడం వల్ల కూడా కంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. కానీ సరైన సమయంలో సరైన ప్రణాళికను రూపొందించుకోవడం వల్ల ఈ సమస్యలను దూరం చేయొచ్చు అంటున్నారు ప్రముఖ ఆప్థమాలజిస్ట్ డాక్టర్ తుషారా గారు. ఎటువంటి ప్రణాళికలు రూపొందించుకోవాలి, ఆల్రెడీ అద్దాలు ఉన్న వాళ్ళు ఎటువంటి ప్రణాళికలు రూపొందించుకోవడం వల్ల వాటికి సరైన నివారించుకోవచ్చు అనే వాటిని డాక్టర్ గారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు, నార్మల్ టైమ్స్లో కంటే కూడా ఎగ్జామ్స్ టైమ్స్ వస్తే ఎక్కువగా పుస్తకాలతో కుస్తీ పట్టేస్తూ ఉంటారు. అలాంటి టైంలో కంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? యూజువల్గా మనము ఏ పని మీద దృష్టి పెట్టి దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటామో అది ఒక బర్డన్గా ఫీల్ అవ్వం కదా, ఎనీ వర్క్. సో చదువుకునేటప్పుడు మనం అదొక యుద్ధంలాగా చేస్తే కష్టంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఆ ఇంటెన్సిటీతో చదవడం, మంచిగా దాన్ని అర్థం చేసుకుని ఒక కాన్సెప్ట్ లెవెల్లో మనం తీసుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. సో కన్ను అందరికీ తెలిసిన విషయమే, ఇట్ ఈస్ అ విండో టు ది అవుట్ సైడ్ వరల్డ్. మనకి బయట ప్రపంచానికి కనెక్షన్ దేంతో? కన్నుతో. సో చదువుకునేటప్పుడు కన్నుతోనే మనం మ్యాక్సిమం ఇన్పుట్స్ తీసుకుంటాం. సో అది మనకి బ్రెయిన్లో ప్రాసెస్ అయ్యి అది కాన్సెప్ట్ లెవెల్లో ఫామ్ అవుతుంది. సో ఇది కంటిన్యూస్గా జరుగుతున్నప్పుడు ఈ కాన్సెప్ట్ ఫార్మేషన్ అవ్వలేదనుకోండి, ఇండైరెక్ట్గా కన్ను కూడా స్ట్రెస్ అవుతుంది. సో ఇదివరకు రోజులలాగా మామూలుగా పుస్తకాల్లో చదవడం తక్కువైపోయి డిజిటల్గా చదవడం ఎక్కువ అవుతుంది ఈ మధ్య. సో దానివల్ల కూడా ఏమవుతుందంటే ఎనీ సెల్ఫ్ ఎలిమినేటెడ్ ఆబ్జెక్ట్, అంటే దానికి బ్యాక్ లైట్ ఉంటుంది. ఎవ్రీ చేంజ్ ఇన్ ది ఇల్యూమినేషన్ ఏమవుతుందంటే బ్లర్ వస్తుంది. ఎప్పుడైనా మనకి చూపు సరిగ్గా లేదు అన్న సిగ్నల్ వెళితే కన్నుకి కెమెరా జూమ్ లాగా జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతూనే ఉంటుంది. దానివల్ల కంటిన్యూస్ ఫటీగ్ వస్తుంది కన్నుకి. అది చేస్తూనే ఉంటుంది కదా, అది చదివినంతసేపు ఆ పని జరుగుతూనే ఉంటుంది. సో దానివల్ల కన్నుకి స్ట్రెయిన్ అవుతుంది. స్ట్రెయిన్ ఎట్లా అవుతుంది? ఏదైతే కంటి మజిల్స్కి సప్లై చేసే నర్వ్స్ ఉంటాయో ఆ కామన్ రూట్ హెడ్కి నెక్కి ఉంటుందన్నమాట. సో కన్ను స్ట్రెయిన్ అయినప్పుడు హెడేక్, నెక్ పెయిన్ అవన్నీ కూడా వస్తాయి. సో సేమ్ థింగ్ పోస్చర్ కూడా. మనము ఇష్టం వచ్చినట్టు ఇట్లా వంగి చదవడము, డిమ్ లైట్లో చదవడము, సరిగ్గా బ్రేక్స్ తీసుకోకుండా చదవడము, ఇవన్నీ చేసినప్పుడు కన్ను స్ట్రెయిన్ ఇంకా పెరిగిపోతుంది. మరి అలాంటప్పుడు రోజుకి ఎన్ని గంటలు చదివితే బెటర్ అంటారు? ఎప్పుడు కూడా 5 గంటల్లో చదివేది 1 గంటలో చదవగలిగితే చాలా మంచిది. ఎందుకంటే దట్ అమౌంట్ ఆఫ్ ఫోకస్ ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది, మైండ్కి ఒక అటెన్షన్ స్పాన్ ఉంటుంది. దాన్ని దాటి వెళ్ళామంటే అది సబ్నార్మల్ లెవెల్లోనే వెళ్తుంది. బ్రెయిన్ కెపాసిటీ, అది అబ్జార్బింగ్ కెపాసిటీ తక్కువైపోతూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఎన్ని గంటలు చదివాము అనేది కాకుండా ఎంత గ్రాస్పింగ్తో, ఎంత ఫోకస్తో చదివాము, అండ్ దెన్ దాన్ని అసిమిలేట్ చేసుకోవడానికి మనం టైం ఇవ్వాలి. ఆ టైం తీసుకోకుండా కంటిన్యూస్గా ఇన్ఫర్మేషన్ డంపింగ్ లాగా చేస్తే ఇట్ ఈస్ నో యూస్. నేను ఈ ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటాను నా దగ్గర వచ్చిన స్టూడెంట్స్కి. మనం ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే మనము 2 సిచ్యువేషన్స్లో, ఏదర్ ఒక గార్బేజ్ క్యాన్లో ఏదో పేపర్ ముక్క ఇన్ఫర్మేషన్ తీయాలి, ఆర్ లైబ్రరీ నుంచి తీయాలి. ఏది తొందరగా తీయగలుగుతాం? మీరు చెప్పండి. వాట్ ఈస్ యువర్ గెస్? లైబ్రరీ నుంచి తీయగలుగుతాం. యా, బికాస్ ఇట్ ఈస్ క్లాసిఫైడ్. గార్బేజ్ క్యాన్ లాగా మనం ఇన్ఫర్మేషన్ డంప్ చేసామనుకోండి, వాట్ హ్యాపన్స్? ఇది మళ్ళీ ఎక్కడి నుంచి తీయాలో ఆ ఇన్ఫర్మేషన్ తెలీదు. ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో నేను 2.5 ఏళ్ళు చాలా గట్టిగా కష్టపడి చదివాను అంటే మార్కులు ఇవ్వరు కదా ఎవరును. ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఆ నిమిషంలో ఎగ్జామ్ టైంలో ఎంత ప్రెజెన్స్ ఆఫ్ మైండ్లో ఎంత ఫాస్ట్గా ఆ ఇన్ఫర్మేషన్ని మనం తీయగలం. లైక్ ఇన్ లైబ్రరీని మీరు అడగండి ఏదన్నా కావాలి అని, షీ జస్ట్ గోస్ ఆ క్లాసిఫికేషన్, ఆ ర్యాక్లో, ఆ షెల్ఫ్లో అది ఉంది అని చెప్పగలుగుతారు. సిమిలర్లీ ఇది కూడా మన మైండ్లో కూడా ఇట్ షుడ్ బి క్లాసిఫైడ్. అప్పుడు ఎంత మనం అచీవ్ చేస్తామో ఒక ఎగ్జామ్లో అనేది ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ దట్.
ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఎక్కువగా బుక్స్ కాకుండా డిజిటల్లో చదువుతున్నారు అంటున్నారు. మరి బుక్స్ అయితే ఏకధాటిగా ఎన్ని గంటలు చదివితే బెటర్ అంటారు, డిజిటల్ అయితే ఎన్ని గంటలు చూస్తే బెటర్ అంటారు? బేసికలీ డిజిటల్కిను బుక్స్కి దేని దానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో మనం చిన్నప్పుడు బుక్ అంటే అట్లీస్ట్ మా చిన్నప్పుడు బుక్ చదువుతున్నప్పుడు ఆ బుక్తో ఒక బాండ్ ఫామ్ అయ్యేది. ఆ బుక్ ఏ పేజ్లో ఏంటి అట్లా అదంతా ఉండేది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఏమనాలి ఇంట్రెస్టింగ్గా అనిపించేటట్టుగా చేస్తుంది బుక్. ఇట్ మే బీ హ్యాబిట్. ఇప్పుడు కొత్త న్యూయర్ జనరేషన్స్కి ఆ బుక్ ఏంటి ఓల్డ్ ఫ్యాషన్ అనిపించవచ్చు. దట్స్ నాట్ ద అల్టిమేట్ థింగ్ ఇస్ ఎంత మన నాలెడ్జ్ గెయిన్ చేసాము అనేది ఇంపార్టెంట్ కదా. సో డిజిటల్ దానికి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటంటే ఆడియో విజువల్. సేమ్ ఇన్ఫర్మేషన్ని ఒక ఆడియో ప్లస్ దానికి అగెన్స్ట్గా వీడియో కూడా ఉందనుకోండి, ఆ మైండ్లో మనకి ఆ కాన్సెప్ట్ అర్థం కావడం, రిజిస్టర్ అవ్వడం, ఎందుకంటే మెమరీలో కూడా కూర్చోవాలి వెళ్ళది. సో అది బెటర్గా జరుగుతుంది. సో బ్యూటిఫుల్ వీడియోస్ వస్తున్నాయి ప్రతి కాన్సెప్ట్కి. ఇఫ్ యూ బ్రౌజ్ ఇమీడియట్గా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, విచ్ ఇస్ అ వెరీ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ డిజిటల్ ప్లాట్ఫామ్. సో ఏదైనా సరే ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఇస్ బ్యాడ్. అతిగా చేయకూడదు ఏది కూడా. సో దాని ప్రికాషన్స్ అంటే ఎక్కువసార్లు బ్లింక్ చేయడము, లూబ్రికేషన్ సర్ఫేస్ మీద ఐ సర్ఫేస్ మీద మెయింటైన్ అయ్యేలాగా చేయడము, అండ్ పీరియాడికల్లీ మంచి రెస్ట్. అంటే జస్ట్ ఈ పుస్తకం చదవడం దగ్గర నుంచి టీవీ చూడడం అది రెస్ట్ కాదు. యూ హ్యావ్ టు క్లోజ్ యువర్ ఐస్. ఆ డెప్త్ ఆఫ్ రిలాక్సేషన్లోకి వెళ్ళాలి. అట్లీస్ట్ హాఫ్ డే అంటే మనం లంచ్ టైంకి ముందు ఒక డీప్ బ్రేక్ అట్లా తీసుకున్నాం అనుకోండి, ఆ డీప్ రిలాక్సేషన్లోకి వెళ్ళేటట్టు యూ రెడీ ఫర్ ద నెక్స్ట్ హాఫ్. సో ఆ స్మార్ట్నెస్ ఉండాలి. ఇట్ ఈస్ నాట్ ఎంత కష్టపడి చదివాము కాదు, ఎంత స్మార్ట్గా చదివాము. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. దట్స్ వాట్ ఐ ఫీల్. చాలామంది బుక్ చదివేటప్పుడు ఇలా పెట్టేసేసి దాంట్లోకి వెళ్ళిపోయి చదివేస్తుంటారు. కొంతమంది ఇలా చదువుతారు, అంటే డిఫరెంట్గా చదువుతూ ఉంటారు కదా. అయితే కంటికి బుక్కి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంటే బెటర్ అంటారు? అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. ఎందుకంటే మన కన్ను యొక్క సెంటర్ పాయింట్కి మనం ఏ ఇమేజ్ చూస్తున్నామో దానికి ఒక అడిక్వేట్ డిస్టెన్స్ లేకపోతే నేను ఇందాక చెప్పినట్టు బ్లర్ వస్తుంది. ఆ బ్లర్ వచ్చినప్పుడు కంటిన్యూస్గా దాన్ని ఫోకస్ చేయడానికి ట్రై చేస్తుంది కన్ను. సో మామూలుగా మనం బుక్ రీడింగ్ డిస్టెన్స్ 33 సెంటీమీటర్స్ అని చెప్తాం. సో దట్ ఈస్ అడిక్వేట్. దాంతోపాటు బ్లింకింగ్ ఇందాక చెప్పినట్టు, అండ్ ఆల్సో ambient లైట్. టూ మచ్ బ్రైట్గా ఉండకూడదు, టూ డల్గా కూడా ఉండకూడదు. అడిక్వేట్ లెవెల్లో ఉండాలి. టూ బ్రైట్గా ఉంటే ఏమవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. అట్లీస్ట్ బాగా లైట్ సర్ఫేస్ అనుకోండి, రిఫ్లెక్ట్ అవుతుంది లైట్. టూ డార్క్గా ఉంటే ఆబ్వియస్లీ సరిగ్గా కనిపించదు, ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది కన్ను దాన్ని చూడటానికి. అండ్ కంటిన్యూస్గా చదివేటప్పుడు మనకే తెలుస్తుంది ఏ స్టేజ్లో అది కొంచెం అలసట అనిపిస్తుంది అనేది. అట్ దట్ టైమ్ యూ షుడ్ టేక్ అ బ్రేక్. సెకండ్ థింగ్ ఏంటంటే యూజువల్గా ఈ మధ్య ఏసీలో ఉండడం అలవాటు అయిపోతుంది కదా అందరికీ. డైరెక్ట్ బ్లో ఆఫ్ ఎయిర్ ఉన్నప్పుడు ఏమవుతుంది, సర్ఫేస్ మొత్తం డ్రై అయిపోతుంది. ఆ డ్రైనెస్ వలన దానిలో ఎన్గ్రాస్ అయిపోయినప్పుడు బ్లింక్ చేయడం మర్చిపోవడం అదొక ప్రాబ్లము. ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్గా గాలి తగలడం వల్ల ఉన్న కాస్త టియర్ ఫిల్మ్ కూడా ఎవాపరేట్ అయిపోతుంది. సో దట్ ఈస్ అంటే చిన్న చిన్న విషయాలే, ఇట్ మేక్స్ అ గుడ్ డిఫరెన్స్. ఇప్పుడు చాలా మంది చదివేటప్పుడు పడుకొని కూడా చదువుతూ ఉంటారు, బోర్లో పడుకొని బెడ్ మీద పడుకొని చదువుతూ ఉంటారు. మరి అది సరైన పద్ధతి అంటారా? అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ పోస్చర్ మెయింటైన్ చేసి, బికాజ్ ఎనర్జీ ఫ్లోస్ వెన్ యువర్ స్పైన్ ఇస్ ఎరెక్ట్. పడుకొని చదవకూడదు అని ఏం లేదు, ఎనీథింగ్ అలా రిజిడ్గా ఉండక్కర్లేదు. పిల్లల ఉండగా అంటే చిన్నప్పుడే కదా కొంచెం ప్లేఫుల్గా ఉండేది. సో దట్ మచ్ ఇస్ ఓకే. ఏదో స్టోరీ బుక్ చదవడమో లేకపోతే కొంచెం టైము అటు ఇటుగా ప్లేఫుల్గా ఉండి చదవడము, దట్స్ ఓకే. బట్ మేజర్గా ఏదైనా క్లాస్ బుక్స్ చదువుతున్నప్పుడు, మిగతా బుక్స్ చదువుతున్నప్పుడు ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు మెయింటైన్ ద పోస్చర్, నాట్ ఓన్లీ ఫర్ ది ఐ, ఫర్ ఆల్సో రెస్ట్ ఆఫ్ ద బాడీ కూడా. ఆ పోస్చర్ మెయింటైన్ అయితే బెటర్ ఫోకస్ వస్తుంది. పడుకొని చదివితే ఆబ్వియస్లీ నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటుంది మైండ్.
చాలా మంది కంటి సమస్యలు వచ్చేసిన తర్వాత ఇష్టానుసారంగా మెడికల్ స్టోర్స్కి వెళ్ళి అక్కడ ఏదో ఒకటి ఐ డ్రాప్స్ తెచ్చుకొని వేసుకుంటూ ఉంటారు. మరి అలాంటి వారికి అది కరెక్టే అంటారా? అది కొన్నిసార్లు చాలా ప్రమాదకరమైన విషయాలకు కూడా దారితీస్తుంది. ఎందుకంటే కొన్ని ఐ డ్రాప్స్ ఓవర్ ద కౌంటర్ ఫార్మసీస్లో ఇచ్చినవి స్టిరాయిడ్స్ ఉంటాయి దాంట్లో. అది వేసుకున్న వెంటనే చాలా అద్భుతంగా డిఫరెన్స్ వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఎరుపు ఉంటే ఎరుపు తగ్గిపోతుంది, నొప్పి ఉంటే నొప్పి తగ్గిపోతుంది, అంతా అట్లా బికాజ్ ఇట్ ఈస్ అ వెరీ పొటెంట్ డ్రగ్. అది చాలా ఎక్కువ డిసీజు, ఎక్కువ వాపు ఉంటే తప్పితే వాడకూడదు. అండ్ అది ఎక్కువ రోజులు అంటే లైక్ కంటిన్యూస్గా డేస్ టుగెదర్, ఎందుకంటే ఇది ఈజీగా దొరుకుతుంది, ప్లస్ వేస్తే చాలా కంఫర్టబుల్గా ఉందన్న దానికి హ్యాబిచ్యుయేట్ అయిపోతారు. ఒక అలవాటు అయిపోయి అది కంటిన్యూస్గా ఒక మంత్స్ టుగెదర్ వాడేసిన వాళ్ళు కూడా వస్తారు మా దగ్గరికి. దానివల్ల ఏమవుతుందంటే కంట్లో ప్రెషర్ పెరిగిపోయి కంటి నర్వ్ డ్యామేజ్ అయిపోతుంది. గ్లకోమా అంటాం దాన్ని, స్టిరాయిడ్ ఇండ్యూస్డ్ గ్లకోమా. సో అది ఏం చేస్తుంది, కంటి నరాన్ని చచ్చిపడిపోయేటట్టు చేస్తే, నరం ఒకసారి చచ్చిపడిపోతే వీ కెనాట్ గెట్ ఇట్ బ్యాక్. సో అది చాలా బాధగా అనిపిస్తుంది. అంటే అది చేతులారా చేసుకున్నట్టే కదా. సో యాజ్ మచ్ as పాసిబుల్, అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అనుకోండి, వాళ్ళకి దే హ్యావ్ దట్ లెర్నింగ్, లూబ్రికెంట్స్ అంటే ఏంటి, స్టిరాయిడ్ అంటే ఏంటి అనేది. సో వాళ్ళు జాగ్రత్తగానే వాడతారు. బికాజ్ వీ ఆల్సో అడ్వైజ్ దెమ్ టు యూజ్ లూబ్రికెంట్స్ పీరియాడికలీ. కానీ మిస్యూజ్ ఆఫ్ లూబ్రికెంట్స్ కూడా చేయకూడదు. యాజ్ మచ్ as పాసిబుల్ మన ఓన్ టియర్ ఫిల్మ్ మంచిగా వచ్చేటట్టు చేసుకుని, వెన్ ఇట్ గోస్ టు అ స్టేజ్, అంటే ఎక్కువ నిద్రలేని టైమ్స్లో ఎంత మనం చేసినా సరే డ్రైనెస్ పెరుగుతుంది. సో ప్రాజెక్ట్ టార్గెట్స్ ఉన్నప్పుడు యూజ్ చేయొచ్చు లూబ్రికెంట్స్. బట్ అదర్వైజ్ ఎక్కువసార్లు బ్లింక్ చేయడం మర్చిపోకుండా, అంటే పీరియాడికలీ, అవసరం లేకుండా అదే పనిగా బ్లింకింగ్ అక్కర్లేదు, బట్ అడిక్వేట్లీ. దెన్ మధ్య మధ్యలో కన్ను తడి చేసుకోవడం, ఇట్ హెల్ప్స్ అ లాట్. కొంచెం మంచినీళ్ళు పెట్టుకుని, అంటే నీట్ వాటర్, అంటే డర్టీగా ఉండకూడదు హ్యాండ్ మనం కళ్ళు అద్దుకున్నప్పుడు. ఆఫ్టర్ దట్ లూబ్రికెంట్. ఎందుకంటే మనం రెప్ప కొట్టినప్పుడల్లా టియర్ సెక్రీషన్ ఒక స్మియర్ అవుతుంది. అది కంటిన్యూస్గా స్మియర్ అవుతూ ఉన్నప్పుడు రెసిడ్యువల్గా ఈ ఐ ల్యాషెస్ ఉంటాయి కదా, దాని చుట్టూతో పేరుకుంటుంది కొంత భాగం, మిగతాదంతా ముక్కులోకి డ్రైన్ అయిపోతుంది. సో ఆ బ్లింక్ చేసిన ఆ డెబ్రీ అంతా, ఏదైతే మిగిలిపోయిన పదార్థం ఉంటుందో అదంతా మనం పీరియాడికల్లీ వాష్ చేసుకోవాలి, మేబీ బిఫోర్ లంచ్ టైం. సో నేను జస్ట్ మనం ఎవ్రీ మీల్ చేతులు కడుక్కుంటాం కదా, చేతులు కడుక్కున్నప్పుడు లెట్స్ ఆల్సో వాష్, కొంచెం మసాజ్ చేస్తే యూ విల్ ఫీల్ గుడ్. ఇప్పుడు మనము ఏదైనా నొప్పి వస్తుంది అనుకోండి, చేయి మీద కానీ కాలు మీద కానీ, ఇట్లా మసాజ్ చేస్తాం, అదేమి ఎక్స్ట్రా పని చేయదు. ఇట్ ఈస్ జస్ట్ దట్ ఫీల్ అండ్ టచ్ అండ్ ఫీల్ విచ్ మేక్స్ యూ ఫీల్ గుడ్. ఇట్స్ ఆల్ అబౌట్ సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ కదా. మనం మంచిగా అనిపించేటట్టు చేసుకోవడం, దట్ క్రియేట్స్ దట్ గుడ్ ఎన్వైరన్మెంట్ ఇన్సైడ్ యూ. అప్పుడు యూ విల్ ఫీల్ గుడ్. సో ఆ లూబ్రికేషన్ మెయింటైన్ చేయడం అనేది ఇట్ ఈస్ బోత్ వేస్. తడి చేయడం, ఆ తర్వాత లూబ్రికెంట్ అవసరమైతే వేయడం. అది రోజుకి ఒక 3-4 టైమ్స్ వేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్, అంటే రోజువారీ మీ అవసరాన్ని బట్టి మార్చుకుంటూ ఉండొచ్చు. మీరు అన్నట్టు ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసుకోకుండా కొంతమంది ఏం చేస్తారంటే కంటికి ఏదైనా డస్ట్ పడింది అనుకోండి, ఆయన తీసుకెళ్ళి వాటర్తో ఇలా పెట్టేస్తూ ఉంటారు. ఏదైనా డ్రై అయిపోయినా సరే వాటర్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. మరి అటువంటి వాటి వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయంటారా? ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఏం రావు. ఉన్న టియర్ ఫిల్మ్ని కొంచెం డిస్టర్బ్ చేస్తుంది ఎక్కువ వాటర్లో ఎక్కువసేపు దాన్ని అట్లానే పెట్టేస్తే. సో ఇట్ షుడ్ బి అ కాంబినేషన్. మీకు ఆల్రెడీ అలవాటు అయిందనుకోండి, ఆ కప్, ఐ కప్ అంటారు చాలామంది, ఆ ఐ కప్లో నీళ్ళు అట్లా పెట్టుకుంటే దే ఫీల్ గుడ్. నో హార్మ్ ఇన్ ఇట్, బట్ దెన్ ఎక్కువసార్లు చేయడం అంత మంచిది కాదు. ఎందుకంటే న్యాచురల్ టియర్ ఫిల్మ్ అది దానంతరికి అది ఫామ్ అవడాన్ని మనము దాన్ని వదలాలి కొంతసేపు, కంటిన్యూస్గా అది చేయకూడదు. కొంతమందికి రోజుకి ఒకసారి అట్లా ఐ కప్లో వాష్ చేసుకోవడం అలవాటు ఉంటుంది. దానిలో నష్టము లేదు. అందరూ చెయ్యాలి అనే ఇండికేషన్, అంటే ఇది చేస్తే మంచిది అని చెప్పడానికి లేదు. అడిక్వేట్గా మనం మసాజ్ చేసుకుని కడుక్కున్న సేమ్ ఎఫెక్ట్ అవుతుంది. చాలా మంది కళ్ళు మండుతున్నాయి అంటారు, ఎక్కువసేపు కూడా చూడలేకపోతారు వాళ్ళు. కొంచెం సేపు ఏమైనా ఇలా నార్మల్గా లైట్ చూసినా సరే మండేస్తున్నాయి, కళ్ళు బాగా మంటపడుతున్నాయి అంటారు. ఎందువల్ల వస్తుంటాయి అలా? సేమ్ థింగ్, లూబ్రికేషన్ తగ్గడం వల్ల. దిస్ ఇస్ కాల్డ్ డ్రై ఐ.
ఈ మధ్యన మనకి స్పెషలీ సిటీస్లో బికాజ్ ఫ్రెష్ ఎయిర్ ఎక్కువ ఉండదు, పొల్యూషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది, ప్లస్ స్లీప్ సైకిల్ మారిపోతుంది. రాత్రిపూట తొందరగా పడుకుపోవడం, పొద్దున్నే మళ్ళీ జాబ్కి లేసి వెళ్ళాలి కదా, సో షార్ట్ టైమ్ ఆఫ్ స్లీప్ ఉన్న వాళ్ళకి ఎక్కువ మండుతుంది. అండ్ ఆల్సో తొందరగా యాంగ్షియస్గా ఫీల్ అయ్యే వాళ్ళకి, అది బాగా యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే తొందరగా డ్రై అయిపోతుంది కన్ను, సో వాళ్ళకు కూడా ఎక్కువ ఉంటుంది. దెన్ ఇదివరకు అంటే లైక్ సింపుల్ థింగ్స్ లైక్ డీహైడ్రేషన్, అడిక్వేట్గా నీళ్ళు తాగకపోయినా దానివల్ల కూడా యూ ఫీల్ దట్ డ్రైనెస్ ఇన్ ది ఐ. సో ఇవన్నీ ఇట్స్ అ హోల్సమ్ అప్రోచ్. ప్రతిదానికి ఏదో అంటే మనం మందులు వాడుతున్నాం కదా, ఎందుకు ఇంకా డ్రైగా ఉంది అనుకోవడానికి లేదు. సైమల్టేనియస్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేస్తేనే ఆ డ్రైనెస్ అనేది తగ్గుతుంది. మనకి వయసు పెరిగే కొద్దీ డ్రైనెస్ పెరుగుతుంది. అది చాలామందికి పెద్దవాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఏంటంటే గుచ్చుకుంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఆ గుచ్చుకోవడం వల్ల దురద, మంట, నీళ్ళు కారడం, ఇంకా ఎక్కువైతే ఎర్రగా అవడం, ఇదంతటికి ఏదో అంటే ఆ గుచ్చుకున్నట్టు ఉండడం అనేది రాత్రంతా అట్లా ఉందనుకోండి నిద్ర పట్టదు. సో నిద్ర పట్టకపోవడం వల్ల మళ్ళీ డ్రైనెస్ ఇంకా ఎక్కువైపోతుంది. ఇట్ బికమ్స్ అ విషియస్ సైకిల్. సో ఆ రాత్రి పడుకునే ముందు మంచిగా మసాజ్ చేసి లూబ్రికెంట్ వేసుకుని ఆ తర్వాత కళ్ళు మూసుకోవడం, డైరెక్ట్గా మళ్ళీ ఫ్యాన్ వేసి తగలకుండా ఉండడం, ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి పెద్దవాళ్ళు. అండ్ ఎంత మనం చేసినా దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే ఎందుకు అవుతుంది అలా అని ఎక్కువ క్వశ్చన్ చేసామనుకోండి, ఇప్పుడు ఈ స్కిన్ ఎట్లా అయితే మన టెక్స్చర్ మారుతుందో ఏజ్ పెరిగే కొద్దీ కన్ను సర్ఫేస్ కూడా మారుతుంది. సో ఆ సర్ఫేస్లో చేంజెస్, ఆ సెల్స్ చేంజెస్, సెల్ టు సెల్ ఆ ఎడిషన్స్ చేంజెస్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఆ ఎడిషన్స్ ఇంకా చిన్నగా అంటే లైక్ తొందరగా సెల్స్ అన్నీ ఊడిపోతూ ఉంటాయి, దానివల్ల డ్రై అయిపోతుంది. ఇవన్నీ ఏజ్ పెరిగే కొద్ది పెరుగుతుంది. సో దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, ఇట్ ఈస్ ఓకే. ఇప్పుడు ఈ ముడతలు వస్తున్నాయని మనం ఎందుకు వస్తున్నాయని క్వశ్చన్ చేస్తే అది మారదు కదా అది. సో వెన్ వీ యాక్సెప్ట్ ఇట్ ఏమవుతుందంటే అది అంతగా అనిపించదు. దిస్ యాక్సెప్టింగ్ ఇన్ ద మైండ్ ఈజ్ అ మేజర్ థింగ్. ఎందుకంటే అది కంటిన్యూస్గా ఎందుకు అని క్వశ్చనింగ్లో ఇంకా టెన్షన్ పెరిగి దానివల్ల డ్రైనెస్ అలాగే ఉండిపోతుంది మనం ఎన్ని మందులు వాడినా. ఇప్పుడు మీరు అన్నారు కదా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మారిపోతుంటుందని, మరి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా కంటి సమస్యలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని అంటుంటారు, మరి అది నిజమే అంటారా? ఎందువల్ల వస్తుంటాయి అలా? డయాబెటీస్ వలన ఏదైతే బ్లడ్ వెజల్స్లో షుగర్ లెవెల్స్ మారినప్పుడు, ఇప్పుడు బ్లడ్ వెజల్స్ చేసే పని ఏంటి, అన్ని పార్ట్స్ ఆఫ్ ద బాడీకి న్యూట్రియంట్స్ని సప్లై చేయడం. సో ఈ సప్లై చేసేటప్పుడు షుగర్ లెవెల్స్ మారినప్పుడు బ్లడ్ వెజల్లోంచి ఆ టిష్యూ, ఎక్కడ టిష్యూ అయితే అక్కడ బయటకు వెళ్ళే ఆ పదార్థాలన్నీ మారిపోతాయి. సో షుగర్ బయటకు వెళ్ళడం ఎక్కువైపోతుంది. సో ఆ కెపాసిటీ ఆఫ్ మెయింటైనింగ్ ద న్యూట్రిషన్ తగ్గిపోతుంది. అక్కడ ఏమవుతుంది, ఆ టిష్యూస్లో షుగర్ కంటెంట్ ఎక్కువ అవడం వల్ల అక్కడ స్వెల్లింగ్ వచ్చి ఉబ్బిపోతుంది ఎక్కడైతే అక్కడ. సో కంట్లో ఆ సేమ్ థింగ్ అయినప్పుడు నేను ఇందాక చెప్పినట్టు కంట్లో ప్రెషర్ పెరుగుతుంది కదా, దాన్ని గ్లకోమా, స్టిరాయిడ్ ఇండ్యూస్డ్ గ్లకోమా అన్నాను కదా, దాన్ని గ్లకోమా అంటారు. డయాబెటీస్ ఇండ్యూస్డ్ గ్లకోమా. సో డయాబెటీస్ గ్లకోమా ఏంటంటే ఒక స్టేజ్లో ఏదైతే కంటి ఫ్లూయిడ్ ప్రొడ్యూస్ అవుతుందో ఆ ప్రొడ్యూస్ అయిన ఫ్లూయిడ్ బయటకు వెళ్ళలేదనుకోండి, ఇప్పుడు బెలూన్లో గాలి కొడుతున్నాం అనుకోండి, ఆ గాలి లోపల కొడుతూనే ఉండి అవుట్లెట్ ఏమీ లేదనుకోండి, ఏమవుతుంది, బర్స్ట్ అయిపోతుంది. అలానే ఇది కూడా కంటి నరం మీద ఒత్తిడి తాగడం వలన నరంలో బ్లడ్ సప్లై తగ్గిపోయి ఆ నరం చచ్చిపడిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ గ్లకోమా. సేమ్ థింగ్ ఈ బ్లడ్ వెజల్స్, రెటినాలో బ్లడ్ వెజల్స్ లీక్ అవుతాయి. లీక్ అయినప్పుడు ఏమవుతుంది, చుట్టూతా అక్కడ రెటినా ఫంక్షన్ ఏంటి, బయట నుంచి వచ్చిన లైట్ని క్యాప్చర్ చేయడం. ఆ లైట్ క్యాప్చర్ చేసిన దానికి అగెయిన్స్ట్గా సిగ్నల్స్ లోపలికి, బ్రెయిన్ లోపలికి వెళ్ళి అది మళ్ళీ మనకి ఇమేజ్ ఏంటనేది తెలుస్తుంది. సో ఆ ఇమేజ్
సర్టన్ ఆ లైట్ పడే యాంగిల్లో లేదనుకోండి, ఆ లైట్ రిసీవింగ్ సెల్స్ పక్కకి ఇలా తిరిగిపోయినాయి అనుకోండి, ఈ బ్లడ్ వెసల్స్లోంచి వచ్చిన ఆ స్వెల్లింగ్ వలన అప్పుడు ఏమవుతుంది, తొందరగా లైట్ని క్యాప్చర్ చేసే కెపాసిటీ పోతుంది. సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్స్ జరగాలి అది. సో ఆ లైట్ రిసీవింగ్ కెపాసిటీ ఎప్పుడైతే మారిపోతుందో, ఫోటో రిసెప్టర్స్ అలైన్మెంట్ మారడం వలన దానివల్ల చూపు తగ్గిపోతుంది. సో దట్ ఈస్ కాల్డ్ డయాబెటిక్ రెటినోపతి. చాలా మంది అంటూ ఉంటారు డాక్టర్ గారు, ఇప్పుడు నైట్ టైమ్స్ ఎక్కువగా ఫోన్ చూడడం వల్ల కళ్ళు దెబ్బతింటాయి అంటుంటారు, నైట్ టైమ్స్ చదవడం వల్ల కూడా దెబ్బతింటాయి అంటుంటారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? నిజంగా దెబ్బతింటాయా? అంటే ఇందాక అన్నాను కదా, ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఇస్ బ్యాడ్. నైట్ టైమే చదవడం అని కాదు, బట్ ఆ హ్యాబిట్ ఆఫ్ చదివేటప్పుడు కంటిన్యూస్గా యాంగ్షియస్గా అలా చదవడం వలన ఇట్ క్రియేట్స్ దట్ స్ట్రెస్. ఆ స్ట్రెస్ మనకి ఇంటర్నల్గా వస్తుంది, బయట నుంచి మనం తెచ్చుకున్నది కాదు కదా అది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఎంత మనము చదివినా సరే, వెన్ యు ఆర్ ఫ్రీ అండ్ రిలాక్స్డ్ బట్ అట్ ద సేమ్ టైమ్ ఫోకస్డ్, ఆ ఫోకస్ వలన యూ విల్ ఎంజాయ్ డూయింగ్ ఇట్. సో అది ఎనీథింగ్ ఎక్సెస్ మనం చేయకుండా ఉంటే యూ విల్ ఫీల్ గుడ్. ఫోకస్గా చదవడం వల్ల కళ్ళు అనేటివి కొంచెం అటు ఇటుగా అవుతాయి అంటారు. ఇప్పుడు నార్మల్ పీపుల్స్గా అలా అవుతున్నప్పుడు, ఆల్రెడీ స్పెక్ట్స్ ఉన్న వాళ్ళు మరి ఇలా చదవడం వల్ల, నైట్ టైమ్స్ చదవడం వల్ల వాళ్ళకి ఏమైనా పవర్ పెరిగే అవకాశాలు కానీ, లేకపోతే ఇంకేమన్నా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? స్పెక్టికల్స్ అనేది కన్ను షేప్ని బట్టి దాని పవర్ వస్తుంది. కన్ను సర్ఫేస్ మీద ఉన్న ఏదైతే లెన్స్ లాంటిది దాన్ని కార్నియా అంటాం. దాని లోపల ఇంకోటి న్యాచురల్ లెన్స్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు బయట నుంచి వచ్చే లెన్స్ రెటీనా మీదకి ఫోకస్ అయ్యేటట్టు చేస్తాయి ఈ కార్నియాను లెన్స్. పైన టియర్ ఫిల్మ్ ఏదైతే ఉందో ఆ టియర్ ఫిల్మ్ కూడా ఒక చిన్న పార్ట్ ప్లే చేస్తుంది అది లోపలికి వెళ్ళడానికి. ఎప్పుడైతే ఇది కర్వేచర్, ఈ షేప్ బాగా ఎక్కువ కర్వింగ్గా ఉంటుందో దానికి లైట్ బెండింగ్ కెపాసిటీ ఎక్కువైపోతుంది. సో రెటీనా మీద పడక ముందే ఫోకస్ అయిపోతుంది. సో ఎక్కువగా ఉందన్నమాట పవర్. సో ఎక్కువ ఉన్నదాన్ని ఏం చేయాలి? మైనస్ చేయాలి. సో మైనస్ చేయడం అనే ఆ ఫంక్షన్ని ఈ స్పెక్టికల్ లెన్సెస్ చేస్తాయి, మైనస్ పవర్ పెడతాం. సో దీస్ ఆర్ కాన్కేవ్ లెన్సెస్. సో తొందరగా ఫోకస్ అయిపోకుండా కొంచెం దూరం వెళ్ళి ఫోకస్ అయ్యేటట్టు చేస్తుంది ఇది. సో స్పెక్టికల్స్ మనము యాడిక్వేట్ డిస్టెన్స్లో, కన్నుకి స్పెక్టికల్కి ఎంత డిస్టెన్స్ మెయింటైన్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో కన్ను సెంటరు అండ్ స్పెక్టికల్ సెంటరు కోయిన్సైడ్ అవ్వాలి. ఆ కోయిన్సైడ్ అవుతున్నప్పుడు ఇట్స్ అ లెర్నింగ్, అంటే ఇట్స్ అ కాన్స్టెంట్ లెర్నింగ్. అప్పుడు పర్ఫెక్ట్ విజన్ ఫామ్ అవుతుంది. మనం ఎప్పుడైతే స్పెక్టికల్స్ అప్పుడప్పుడు పెట్టుకోవడమో లేకపోతే అలవాటు అవనివ్వకుండా చేయడము, రాత్రిపూట సేమ్ థింగ్, ambient లైట్ సరిగ్గా డిమ్ లైట్లో చదువుతాం, ఇవన్నీ ఏం చేస్తాయి? కన్ను మీద స్ట్రెయిన్ ఎక్కువ పడటం వలన ఆ కర్వ్ ఏదైతే ఇందాక అన్నామో అది పెరుగుతుంది. సో దానివల్ల పవర్ పెరుగుతుంది. అండ్ ఆల్సో జెనెటికల్లీ ఆల్సో ఇట్ ఈస్ డ్రివెన్. ఇప్పుడు తల్లిదండ్రులకో లేకపోతే ఫ్యామిలీలో ఎవరికన్నా స్పెక్టికల్స్ ఉంటే జెనెటిక్గా కన్ను షేప్ కదా, మరి షేప్ ఇస్ డ్రివెన్ బై ద జెనెటిక్స్. సో దట్ జీన్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి కూడా కొంత పర్సంటేజ్ ఆఫ్ ద స్పెక్టికల్ పవర్ దానివల్ల వస్తుంది, బికాజ్ ఆఫ్ ద షేప్ ఆఫ్ ది ఐ. ఇప్పుడు మనము చాలా చూస్తూ ఉంటాం, న్యూస్ పేపర్లో కానీ వార్తలో చూస్తుంటే నెలల పిల్లలకే స్పెక్ట్స్ వచ్చేస్తుంటాయి కంటి సమస్యల వల్ల. సో అలా ఎందుకు వస్తుందంటారు? సేమ్ థింగ్, చిన్నప్పుడే వాళ్ళు షేప్ ఆఫ్ ది ఐ డిఫరెంట్గా ఉండడం వల్ల, ఎందుకంటే వాళ్ళ పవరు ఆ షేప్ని బట్టి మారుతుంది. చిన్నప్పుడే వాళ్ళు స్పెక్టికల్స్ పెట్టుకోపోతే ఏమవుతుందంటే రెటీనా మీద పడదు, లైట్ ఫోకస్ అవ్వదు. సో ఫోకస్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుంది? రెటీనా స్టిమ్యులేట్ అవ్వదు. ఇప్పుడు ఈ మజిల్ మనం యూస్ చేయలేదనుకోండి ఒక 6 నెలలు, ఏమవుతుంది? నా మజిల్ అంతా చచ్చిపడిపోతుంది. సిమిలర్లీ రెటీనా కూడా అది యూస్ చేయలేదనుకో, అంటే రెటీనా మీద లైట్ పడి ఆ లైట్ బ్రెయిన్కి ట్రాన్స్మిట్ అయ్యి ఆప్టిక్ నర్వ్ ద్వారా ఆ బ్రెయిన్లో అది ప్రాసెస్ అవ్వడం అనేది, దీస్ ఆర్ ఆల్ నర్వ్ కనెక్షన్స్. ఈ నర్వ్ కనెక్షన్స్ పని చేస్తూ ఉండకపోతే అవి మర్చిపోతాయి. దిస్ ఇస్ కాల్డ్ లేజీ ఐ, ఆంబ్లియోపియా అంటాం. సో క్రిటికల్ ఏజ్ ఫర్ చిల్డ్రన్ ఏదైతే ఈ లెర్నింగ్ జరుగుతుందో, ఇట్ ఈస్
లెర్నింగ్ ద లాంగ్వేజ్ ఆఫ్ విజన్ అంటాం. సో ఈ లెర్నింగ్ ఫస్ట్ 5 yearsలో చాలా క్రిటికల్. ఫస్ట్ 5 years ఆఫ్ ఏజ్, ఓకే, పుట్టిన దగ్గర నుంచి 5 ఏళ్ల పిల్ల వరకు. అందుకని స్కూల్ గోయింగ్ ఏజ్కి ముందే ఫస్ట్ ఐ టెస్టింగ్ డెఫినెట్గా చేయాలి అని అంటాం. అంతకంటే ముందు చేస్తే ఇంకా మంచిది, బట్ అట్లీస్ట్ దట్. చేయకపోతే ఏమవుతుందంటే ఇట్లా ఈ లెర్నింగ్ ఆఫ్ ద విజన్ పోతుంది. 10 years ఏజ్ తర్వాత ఇంకేమీ చేయలేము. ఇట్ ఈస్ గాన్ ఫర్ ఎవర్. ఏ సర్జరీ చేసినా, ఏ మెడిసిన్ వాడినా అది వీ కాంట్ గెట్ బ్యాక్. సో ఈ ఫస్ట్ 5 years ఆఫ్ ఏజ్ గ్రూప్లో స్పెక్టికల్ పెట్టుకోకపోవడం వల్ల ఇంకా కూడా లేజీ అయి, ఈవెన్ వెల్ ఆఫ్ చిల్డ్రన్లో మేము స్కూల్ క్యాంప్స్ చేస్తూ ఉంటాం చాలామందికి, ఆ పిల్లలకు కూడా ఉంది. ఈవెన్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్న పిల్లలకు కూడా. సో ఇదంతా అయిన తర్వాత ఆఫ్టర్ ప్రిస్క్రైబింగ్ ద స్పెక్టికల్ 1 year or 2 years పోయిన తర్వాత వచ్చి మళ్ళీ సేమ్ ఇట్లానే లేజీ ఐలోకి వెళ్ళిపోతుంది, ఫుల్ విజన్ చదవడం రాదు. సో వాళ్ళకి పేరెంట్స్ వచ్చి మా వాడు వినలేదండి, అందుకని పెట్టుకోలేదు అంటే లైట్గా తీసుకోకూడదు దాన్ని. ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. కొన్ని జాబ్స్ ఫుల్ 6 విజన్ లేకపోతే దే ఆర్ నాట్ ఎలిజిబుల్. సో యువర్ చేతులారా మనం పోగొట్టుకుంటున్నట్టు అది. సో స్పెక్టికల్ పెట్టుకోవడం పవర్ ఉన్నప్పుడు, అండ్ ఆల్సో ఏదైతే లేజీ ఐ ఉందో ఆ లేజీ ఐని స్టిమ్యులేట్ చేయాలి. ఎలా చేస్తాము? సింపుల్ థింగ్. ఏదైతే బెటర్ ఐ ఉందో దాన్ని ప్యాక్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఏదైతే లేజీగా ఉన్నాయి అదే పని చేస్తుంది. దాన్ని ఇన్ అవర్స్ ఆఫ్ అ డే అది యూజ్ చేయడం అనేది చేస్తాం. అంటే ప్యాక్ చేసి పడుకున్నారనుకోండి, దట్ డజంట్ కౌంట్ యాజ్ ప్యాచింగ్. ఓకే, సో స్కూల్లో చదువుతున్నప్పుడు కానీ టీచర్తో మాట్లాడుకుని ఆ ప్యాచింగ్ చేయమని ఇన్ అవర్స్ అండ్ స్కెడ్యూల్ ఇచ్చి టీచర్తో మాట్లాడాలి. ఆర్ ఇంటికి వచ్చిన తర్వాత ఎదర్ వాచింగ్ టీవీ ఆర్ డ్రాయింగ్ ఆర్ ఎనీథింగ్ కన్ను యూజ్ చేయాలి అన్ని అవర్స్. సో అలా ప్యాచ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 3 months, 6 months, 1 year అది నెమ్మదిగా ఫుల్ విజన్ వస్తుంది. సో ఆ ఫుల్ విజన్ రాకపోతే అక్లూజన్ థెరపీ అంటాం దీన్ని, ప్యాచింగ్ని. దానికి నెక్స్ట్ లెవెల్గా మనమే దాన్ని స్టిమ్యులేట్ చేసే పద్ధతుల్ని దట్ ఈస్ ఇన్ ద హాస్పిటల్ అది చేయాలి. బట్ ఏదైనా సరే మనం చూసుకోలేదనుకోండి, ఇట్ ఈస్ గాన్ ఫర్ ఎవర్. చాలామంది మదర్స్ ఫస్ట్ టైం ఎస్పెషలీ పిల్లలు పవర్ వచ్చింది అని తెలియంగానే, ఇంత చిన్న ఏజ్లో పవర్ వచ్చేసింది మా వాళ్ళకి, ఏదో పనిష్మెంట్ ఇచ్చేస్తున్నట్టుగా ఫీల్ అవుతారు. నేను అంటానన్నమాట, యాజ్ సింపుల్ యాజ్ అ స్పెక్టికల్. ఓకే, ఇంత చిన్న స్పెక్టికల్ ఫుల్ విజన్ ఇస్తుంది కదా, దట్స్ సచ్ అ బ్యూటిఫుల్ బోన్ ఇన్ లైఫ్. ఎంతమందికి బికాస్ ఆఫ్ అదర్ డిసీజెస్ చూపు రాదు అన్న స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో అప్పుడు ఇట్ ఈస్ అ డిఫికల్ట్ థింగ్. అంటే చాలా కష్టమైన విషయం ఏంటి, ఒక మదర్కి యువర్ చైల్డ్ ఇంకా జీవితాంతం చూపు రాదు అని చెప్పడం ఎంత కష్టమైన పని. సో అలా కాకుండా స్పెక్టికల్తో మనం సింపుల్గా చూపు వచ్చేస్తుంది. సో అదొక అదృష్టంగా మనం భావించాలని చెప్తున్నాను. సో దట్ ఈస్ పిల్లలకి ఎప్పుడు కూడా అయ్యో స్పెక్టికల్ వచ్చేసింది అనేది అనకూడదు. యూ షుడ్ మేక్ దమ్ ఫీల్ ఇది మనం బట్టలు ఎలా వేసుకుంటున్నాం, ఆర్నమెంట్స్ ఎలా పెట్టుకుంటున్నాం, అలాగే ఇది కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో జస్ట్ ద హ్యాబిట్ చేసుకుంటే మంచిది. మీరేమో కంటిని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మనకి బాగా కనిపిస్తుంది అని అంటున్నారు, ఎందుకంటే అన్నీ యాక్టివ్ అవుతాయని. కొంతమంది ఏమంటున్నారు, సరైన పోషకాలు తీసుకోకపోవడం వల్ల మీకు ఐ ప్రాబ్లం వచ్చేస్తుంది, అందుకే మీకు స్పెక్ట్స్ వచ్చేస్తున్నాయి అంటారు. చిన్న చిన్న పిల్లలకి ఐ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, తల్లి సరైన ఫుడ్ తినకపోవడం వల్ల ఐ ప్రాబ్లం వచ్చింది అంటారు. మరి దీనికి ఏమంటారు? ఫుడ్ ఏదైనా అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ అన్ని వైపుల నుంచి మనం చూసుకోవాలి. ఇది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇప్పుడు క్యారెట్ తింటే ఏం మ్యాజిక్ అయిపోదు. ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ డైట్. సో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ అన్నీ ఈక్వల్ ప్రపోర్షన్స్లో తింటేనే మనకి ఆ పోషకాలు అన్నీ అందుతాయి. క్యారెట్లో ఎక్కువ విటమిన్ ఏ ఉంటాయి. విటమిన్ ఏ చేసేది ఏంటి, ఆ లైట్ ఏదైతే రిసీవ్ చేసుకుంటున్నదో కన్ను, అది బెటర్గా రీసైకిల్ అవ్వడానికి విటమిన్ ఏ పనిచేస్తుంది. సో అందుకని విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఫర్ దట్ సేమ్ రీజన్ వాళ్ళకి ఆ చూపులో డిఫరెన్సెస్ వస్తాయి. నైట్ బ్లైండ్నెస్ అంటాం దాన్ని.
బట్ ఆల్వేస్ బ్యాలెన్స్ డైట్ ఇట్ సెల్ఫ్ విల్ కాజ్ మోర్ అంటే ఎఫెక్ట్ అనమాట. ఇది మళ్ళీ మామూలే, అంటే ఏదన్నా యూస్ చేస్తేనే బెటర్గా ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ అంటే స్పెక్టికల్ వస్తే అలవాటు అయిపోతుందేమో, స్పెక్టికల్ పెట్టుకోకుండా ఉంటే బెటర్గా ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోతే తీయడం కష్టమేమో, దట్ ఈస్ అ మిస్కాన్సెప్షన్. సో ఆల్వేస్ పవర్ ఉన్నప్పుడు స్పెక్టికల్ పెట్టుకోవాలి డెఫినెట్గా. లేసిక్ ఐ సర్జరీ అంటారు, లేదంటే కొంతమంది ఏంటంటే స్పెక్స్ లేకోకుండా కూడా సర్జరీ చేయించుకోవచ్చు అని అంటారు. ఇలాంటివి చేయాలంటే ఏ ఏజ్ వాళ్ళకి చేస్తారండి? ఏజ్ స్టార్టింగ్ యూజువల్గా మనకి ఇప్పుడు లేసిక్ అంటే ఏంటి, ఇప్పుడు ఉన్న పవర్ని నలిఫై చేయడానికి మనం లేసిక్ సర్జరీస్, ఈ ఇందాక చెప్పిన కార్నియా మీద ఈ షేప్ని మారుస్తామన్నమాట. ఏదైతే ఎక్కువ కర్వ్ ఉందో దానివల్ల ఎక్కువ పవర్ వస్తుంది కాబట్టి ఆ కర్వ్గా ఉన్నదాన్ని ఫ్లాటన్ చేస్తే పవర్ మారుతుంది. ఓకే, సో ఆ కర్వ్ మనము తగ్గించడం వలన ఆ పవర్ మారుతుంది. ఇప్పుడున్న పవరు తర్వాత మళ్ళీ కర్వ్ మారితే మళ్ళీ పవర్ మారుతుంది. సో ఎప్పటికప్పుడు మనము ఆ పవర్ మారే ఆ లేసిక్ సర్జరీ చేయలేము. ఎందుకు? బికాస్ ఎవ్రీ టైం మనం అంత థిక్నెస్ ఆఫ్ ద కార్నియా తీసేస్తున్నాం. సో ఎప్పుడైతే పవర్ స్టేబుల్ అవుతుందో, అంటే మళ్ళీ మళ్ళీ పవర్ చేంజెస్ అవ్వకుండా అట్లీస్ట్ ఒక 1 year ఉందో, దట్ హ్యాపెన్స్ యూజువల్లీ 20 years ఏజ్ తర్వాత. ఆ ఏజ్ తర్వాత 1 year స్టేబుల్గా ఉంది అని అనుకున్నాక అప్పుడు లేసిక్ సర్జరీ ప్లాన్ చేస్తాం. సో అది దాని టెక్నిక్ ఆఫ్ ద సర్జరీ ఇస్, ఏదైతే కన్ను షేప్ ఎక్కువ కర్వ్ ఉందో దాన్ని లేజర్ యూజ్ చేసి, డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, లేసిక్ అని ఉంటుంది, స్మైల్ అని ఉంటుంది, పిఆర్కే అని ఉంటుంది, అవన్నీ దేర్ ఆర్ డిఫరెంట్ టెక్నిక్స్ ఆఫ్ సర్జరీ. ఎవరెవరికి ఎంత పవర్ ఉన్న దాన్ని బట్టి ఆ పవర్ని బట్టి ఆ సర్జరీ చేస్తాం. ఇంకొక రకం సర్జరీ బాగా హై పవర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే లోపల లెన్స్ ఇంప్లాంట్ పెడతాం. దట్ ఈస్ ఆల్సో, అంటే ఈ కొన్ని ఆ థిక్నెస్ సరిపడా లేని వాళ్ళకి ఇంప్లాంటబుల్ లెన్స్ పెడతాం అన్నమాట. సో దీస్ ఆర్ ద సర్జరీస్. చాలామంది ఏంటంటే బ్యూటీ కోసం అని చెప్పేసి లెన్సెస్ పెట్టుకుంటూ ఉంటారు, కలర్ అట్రాక్టింగ్ కోసం. సో అలాంటి పెట్టుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చే ప్రమాదాలు కానీ ఇంకేమైనా ప్రమాదాలు ఉంటాయా? ఒకవేళ అది పెట్టుకున్న వాళ్ళకి మీరు సజెషన్స్ ఇవ్వాలంటే ఏ సజెషన్స్ ఇస్తారు? కాంటాక్ట్ లెన్స్ మీరు అనేది కదా. సో కాంటాక్ట్ లెన్స్ యూజువల్గా కాంటాక్ట్ లెన్స్ పవర్ బాగా ఎక్కువ ఉండి ఇంత లావు స్పెక్టికల్స్ ఉన్న వాళ్ళకే అడ్వైస్ చేస్తాం. బట్ ఇప్పుడు ఏంటంటే స్పెక్టికల్స్ పెట్టుకుంటే అందమంతా పోతుందని అనుకుంటున్నారు. సో కాంటాక్ట్ లెన్స్ హావ్ బికమ్ ద నార్మ్. అదే కాకుండా ఈ మధ్య ఏంటి, ఏదైతే డ్రెస్ వేసుకుంటున్నారో దానికి మ్యాచ్ చేసుకోవడం కూడా ఒక అలవాటు అయిపోయింది. సో దెర్ ఇస్ నో ఎండ్ టు కాస్మెటిక్ థింగ్స్. టింటెడ్ లెన్సెస్ కూడా పెడుతున్నారు. ఏదైనా మన పైన సర్ఫేస్ ఆఫ్ ద కార్నియా బయట అట్మాస్ఫియర్ నుంచి ఆక్సిజన్ తీసుకుంటుంది. సో ఎప్పుడైతే కాంటాక్ట్ లెన్స్ పెట్టామో దాని ఆక్సిజన్ కంటెంట్ ఎక్కువ లేదనుకోండి, హార్డ్ లెన్స్ అనుకోండి, ఆక్సిజన్ వెళ్ళదు. సో దాన్ని ఎక్కువసేపు ఆక్సిజన్ లేకుండా చేస్తే ఆబ్వియస్లీ కన్ను సర్ఫేస్ మొత్తం చెడుతుంది. ప్లస్ కన్ను రెప్పల కింద భాగం అంతా దానికి రాసుకుంటూ ఉంటుంది. సో దానికి అలర్జిక్ రియాక్షన్స్ వస్తాయి. సో కాంటాక్ట్ లెన్స్ వేసుకుంటున్నప్పుడు దాని లూబ్రికేషన్ మంచిగా ఉండడం అనేది, అంటే కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నాక ఆ లూబ్రికెంట్స్ వాడాలి. ఓకే, అండ్ ఎప్పుడు కూడా కాంటాక్ట్ లెన్స్ అంటే డిస్పోజబుల్ కాంటాక్ట్ లెన్స్ ఉంటే గొడవే లేదు, ఇట్ ఈస్ క్లీన్ అండ్ అంటే ఇట్స్ గాన్, అంటే మళ్ళీ యూజ్ చేయం. కాబట్టి రీయూజబుల్ కాంటాక్ట్ లెన్స్ వాడినప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో చేతులు సరిగ్గా కడుక్కుని మెథడ్ ఆఫ్ పుట్టింగ్ కాంటాక్ట్ లెన్స్ సరిగ్గా చూసుకోకపోతే దెన్ అగైన్ యువర్ అట్ ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఇట్స్ అ బిగ్ థింగ్. అంటే దాన్ని తగ్గించడం చాలా కష్టపడితే కానీ అవ్వదు. సో ఏదైతే కాంటాక్ట్ లెన్స్ కడగడానికి సొల్యూషన్స్ ఉంటాయో యూజువల్గా సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అక్కడ కూడా ఉంటుంది, అది సరిగ్గా మనం మూత పెట్టకుండా అట్లా పెట్టేస్తే. సో కాంటాక్ట్ లెన్స్ ఈజ్ అ కాస్మెటిక్ థింగ్, ఇట్స్ నాట్ అ నెసెసిటీ, ఇట్స్ అ లగ్జరీ. నెసెసిటీ ఎప్పుడు అవుతుందంటే ఒక కన్నుకే ఎక్కువ పవర్ ఉండి ఇంకొక కన్నుకి అసలు పవర్ లేనప్పుడు స్పెక్టికల్ యూజ్ చేయడం అవ్వదు, చాలా రెండుగా కనిపిస్తాయి, ఒకదానికే ఎక్కువ పెట్టేస్తే. ఆ టైంలో కాంటాక్ట్ లెన్స్ ఏదైతే హై పవర్ ఉన్న కన్నుకి కాంటాక్ట్ లెన్స్ యూజ్ చేయడం అనేది ఇట్స్
అంటే అప్పుడు ప్రిస్క్రైబ్ చేస్తాం కాంటాక్ట్ లెన్స్. బట్ దెన్ యూజువల్గా అలాంటివి చిన్న పిల్లల్లో అవుతుంది. సో కాంటాక్ట్ లెన్స్ చిన్న పిల్లల్లో పెట్టుకోవడం చాలా కష్టం కదా. సో ఇట్స్ అ హ్యాసిల్. ఇప్పుడు మనం అంటే ఇప్పుడు చెప్పేస్తుంటాం, మాకు సరిగ్గా కనిపించదు కాబట్టి కంటి సమస్య వచ్చేసిందని చెప్పేస్తుంటాం. చిన్న చిన్న పిల్లలు వాటిని చెప్పలేరు కదండి. సో అలాంటి వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయగలం, అంటే ఎలాంటి లక్షణాల వల్ల వాళ్ళకి వచ్చింది అని చెప్పగలం? అండ్ ఫైనల్లీ మనం ఎటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల వీటిని పూర్తిగా నివారించవచ్చు? యాక్చువల్గా పిల్లలకి ద మెథడ్ ఆఫ్ చెక్కింగ్ ద విజన్ బాగా చిన్న పిల్లలకి, అంటే జస్ట్ మంత్స్ బేబీస్కి మనం ఏదన్నా ఆబ్జెక్ట్ పెట్టామనుకోండి, దాన్ని యూజువల్గా అది క్యాప్చర్ చేసి దాన్నే ఫాలో అవ్వడం, ఐ ఫిక్సేషన్ అంటాం. సో అది అలా ఫిక్సేషన్ ఉందా లేదా, దానికి ఆబ్జెక్ట్కి అగెయిన్స్ట్గా కంటిన్యూస్గా ఆ కన్ను ఫాలో అవుతుందా లేదా, దట్ ఈస్ వన్ ఇండికేషన్, ఎర్లియస్ట్ ఇండికేషన్. ఇంట్లో కూడా మదర్ కూడా చూసుకోవచ్చు. దెన్ పిక్చర్ చార్ట్స్ అని ఉంటాయి, దానికి ఆ మధ్య ఏజ్లో కూడా చాలా ఉంటాయి ఐ టెస్టింగ్కి. అది పీడియాట్రిక్ ఆఫ్థల్మాలజీ ఉన్న సెటప్లో అవి ఉంటాయి, అవి కూడా చూసుకోవచ్చు. ఎప్పుడైతే కన్ను చూపు లేదో పక్కకి వెళ్ళిపోతుంది, స్ట్రైట్గా మెయింటైన్ అవ్వదు. సో ఆ స్ట్రైట్గా మెయింటైన్ అవ్వట్లేదు, పక్కకి వెళ్తుంది అని అంటే అర్థం దానిలో విజన్ తగ్గుతుందని. సో మెల్లకన్ను రావడం ఎర్లీ స్టేజెస్లో మనం రికగ్నైజ్ చేస్తే, పవర్ కరెక్ట్ చేస్తే అది మళ్ళీ స్ట్రైటన్ అవుతుంది. కన్ను స్ట్రైట్గా చేయడం అనేది, మెల్లకన్ను రాకుండా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ద సేమ్ రీజన్ మళ్ళీ లాంగ్వేజ్ ఆఫ్ విజన్ నేర్చుకోవడం, ఎర్లీ స్టేజెస్లో నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ఐ టెస్టింగ్ మనము, అందుకని ఇందాక మనం అనుకున్నాం కదా, ప్రీ స్కూల్ ఏజ్ లోపలే విజన్ టెస్టింగ్ చేయాలి. సో అక్కడ వాళ్ళకి ఆ చిన్నపిల్లలకి ఏం చేస్తాం, మనం ఏబిసిడీలు అవి చదవలేరు కదా. సో పిక్చర్ చార్ట్స్ ఉంటాయి. సపోజ్ అక్కడ బెలూన్ ఉందనుకోండి, ఇక్కడ ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి, అక్కడ ఏంటి వచ్చిందో ఇక్కడ ఆ ఫ్లాష్ కార్డ్లో చూపిస్తారనమాట పిల్లలు. ఆర్ కలర్స్, విచ్ ఎవర్, అలా వి యూజ్ సర్టన్ సిమిలర్ ఆబ్జెక్ట్స్ అనమాట. అక్కడ చార్ట్లో ఉన్నది, ఇక్కడ చేతిలో ఉన్నది. సో వీ హ్యావ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ టెస్టింగ్. బట్ యాజ్ అ మ్యాండేట్ అందరికీ, ఈవెన్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్కి కూడా చాలా డీవియేట్ అవ్వే విషయం ఏంటంటే, స్కూల్కి వెళ్ళక ముందు వీ హ్యావ్ టు హ్యావ్ వన్ ఐ చెక్ ఫర్ ద చైల్డ్. అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవ్రీ 1 year మనకి పిల్లలు చెప్తారు అని ఆగకూడదు. ఎవ్రీ 1 year వీ హ్యావ్ టు టెస్ట్, లేకపోతే మిస్ అవుతాం. అండ్ ఇట్ గోస్ ఇన్ టు లేజీ ఐ, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు. నిజంగా మానవ జీవితంలో కళ్ళు అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. సో అటువంటి చాలా డౌట్స్కి, వాటిని కాపాడుకోవడానికి ఎన్ని డౌట్స్ ఉంటాయి అన్ని డౌట్స్కి చాలా చక్కటి సమాధానం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. కంటి సమస్యలను ముందుగానే గుర్తించి సరైన చికిత్సను అందించడం ద్వారా ప్రమాదం నుంచి మనం కాపాడుకోవచ్చు అంటున్నారు డాక్టర్ తుషారా గారు. ఇది ఇవాల్టి నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు